మేడారం జాతర ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువు తీరడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు క్రౌడ్ బరస్ట్ ను తలపెంచాయి. జనసంద్రంగా మారిన క్యూ లైన్ల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ తల్లులు వనరుని వీడి జనంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు కూడా బారులు తిడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఆర్టీసీ ద్వారా కావచ్చు, ఇటు ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా లక్షలాది మంది భక్తులైతే మేడారానికి తరలి వస్తున్నారు. ముందస్తుగా జంపన్న వాగులోని స్థానాలు ఆచరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే భక్తులు వస్తున్నటువంటి ఏదైతే సాధారణ క్యూ లైన్ వద్ద మనం ఉన్నాము, మనం చూసుకోవచ్చు. ఇప్పటికి కూడా పెద్ద సంఖ్యలో ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఇటు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. ఇక్కడ భక్తులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ అంతా కూడా భక్తులతో కూడా జనసంద్రంగా మారిన పరిస్థితి ఉంది. క్యూ లైన్ మొత్తం కూడా చిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా స్పష్టంగా కూడా చూడవచ్చు. ఎంత పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే సాధారణ భక్తులకు సంబంధించిన క్యూ లైన్ మొత్తం కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా మనకు స్పష్టంగా అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎంతసేపు అవుతుంది మీరు క్యూ లైన్లో రావట్టి? నిజామాబాద్ జిల్లా రుద్రూరు గ్రామం నుండి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. దాదాపు రాత్రి బయలుదేరాం. మేము 3 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. దాదాపు ఒక 3.5 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ట్రాఫిక్ని ఇంకా కొంచెం క్రమబద్ధీకరిస్తే బాగుంటుందని ఒక విన్నపం. ఇంకోటి ఏంటంటే ఈ క్యూ లైన్లలో కూడా దాదాపు 3 గంటల నుంచి వేచి చూస్తూ ఉన్నాం. అయితే అక్కడక్కడ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లయితే అంటే టైం తెలియకుండా భక్తులు ముందుకు సాగే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క సలహా. మీరు చెప్పండి ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నవి, ఏమన్నా ఇబ్బంది కలుగుతున్నాయా మీకు క్యూ లైన్లో? లేదండి, అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. ఈరోజు స్పెషల్ డే కాబట్టి చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి ఈ క్రౌడ్ అనేది మామూలే. అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి మేడారం జాతరకు వస్తూ ఉన్నారు? మేము గత 4 ఏళ్ల నుండి వస్తున్నాం, 4 టైం. ఇప్పటికి కూడా ఏదైతే అక్కడక్కడ కొంత ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తే ఇటు భక్తులు చూసేందుకు కూడా కొంత వీలు ఉండవలసి ఉండేది. అలాంటిది ఏర్పాటు చేయలేదు. కానీ కొంత ఏదైతే ఏదైతే ఇటు భక్తులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా కొంత దర్శనానికి సంబంధించి కూడా లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ చర్చలు? మునుగోడు లేదు, ఇదే ఫస్ట్ టైం. మస్తు ఉంది, మంచిగా ఉన్నాయి. సేమ్ మరొక భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ చర్చలు? జనగాం రఘునాథ్పల్లి మండల్. పర్వాలేదు, బాగానే ఉంది. ఇవాళే వచ్చాం మేము. బాగానే ఉంది, ఏం లేదు. ఇది మొత్తంగా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి అయితే ఇటు సమ్మక్క సారలమ్మ తల్లితో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు వనదేవతలు అందరూ కూడా ఇటు గద్దెల వద్ద కొలువు తిన్న తర్వాత అయితే కొంత భక్తుల తాకిడి పెరిగింది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే క్యూ లైన్లకు సంబంధించి కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడ కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సరే తల్లులను దర్శించుకోవడం కోసము కొంచెం పట్టుదలతో కూడా భక్తులైతే క్యూ లైన్ల ద్వారా కూడా చేరుకొని ఇటు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మేడారం జాతరలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ హరికృష్ణ, A6 న్యూస్, మేడారం నుండి.